వైష్ణవ ఆలయాల్లో అత్యంత ప్రతిష్టాత్మక చరిత్ర కలిగిన తిరుమల ఆలయంలో వైకుంఠ దర్శనం 10 రోజుల పాటు కొనసాగనున్న తరుణంలో టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ లైన్లో వెళ్లే భక్తులకు నిరంతరం వాళ్లకు అవసరమైన పలు ఆహార పదార్థాలు నిత్యం సరఫరా చేస్తూ భక్తులకు అండగా నిలిచారు టీటీడీ ఉద్యోగులు. లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ సిబ్బందితో పాటు విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి అర్బన్ పోలీసులు, శ్రీవారి సేవకులు దాదాపు 10,000 మంది నిరంతర సేవలు చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినంలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలన్నీ ముగిసిన తర్వాత తిరుప్పావై అర్చన తోమాల 2 గంటలు అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 1 గంట 30 నిమిషాలప్పుడు అంటే 1:30 ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలుపెట్టడం జరిగింది. విఐపి టోకన్స్ కరెక్ట్గా 4,008 ఇవ్వటం జరిగింది. 4,008 విఐపి టోకన్స్లో 3,850 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా 150 టికెట్లు కొనుగోలు చేయలేదు. ఈ విఐపి స్లాట్ 1:30కు 1:45 మొదలైంది. 1:45 మొదలై 5:15కు క్లోజ్ అయింది. ఎస్ఎస్డి ఎస్ఈడి స్లాట్స్ 2 కూడా 6 AM ఇచ్చాము మేము. కానీ 45 నిమిషాల ముందే వాళ్లకు ఇచ్చినటువంటి స్లాట్కు దాదాపు 45 నిమిషాల ముందు ఎస్ఎస్డిని ఎస్ఈడిని వదలడం జరిగింది. 6 గంటలకు ఉన్నటువంటి స్లాట్ 45 నిమిషాల ముందు వదిలాము. తిరుమల దర్శనానికి వచ్చాను వైకుంఠ ఏకాదశి సందర్భంగా. సో ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. దర్శనం కూడా త్వరగానే అయిపోయింది, ఒక 2 అవర్స్లో అయిపోయిందండి. సో ఇక్కడ ఏర్పాట్లు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. సో ఫుడ్ వసతి కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యద్భుతంగా పూల డెకరేషన్ అయితేనేమి, భక్తులకు పాలు అల్పాహారాలు చాలా అద్భుతంగా అందించి ఈ సంవత్సరం జరిగే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని చాలా అద్భుతంగా జరిపారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగుంది స్వామి. మాకు ఇలా దర్శనం లేకుండా చేశారు. మాకు 26, 28కు టోకన్లు ఇచ్చారు. మాకు 3 days 4 days ఇక్కడ ఆగవలసి వస్తుంది. దీనివల్ల మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది రిటర్న్ దర్శనం చేసుకోకుండా. ఇదండి ఇక్కడ తిరుమల వాళ్ళు చేసిన, టీటీ వాళ్ళు చేసిన పని. ఏర్పాట్లు అయితే బాగున్నాయండి, కానీ ఎక్కువసేపు రూముల్లో కూర్చోబెట్టి వెయిట్ చేస్తున్నారు. మొత్తం అంతా తిప్పి 9 గంటలకు వెళ్తే 4 గంటలు 5 గంటల దర్శనం అయింది. కొంచెం లాంగ్గా తిప్పడం వల్ల మనకు కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. అదొక్కటే మైనస్, కానీ మొత్తం ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేసింది. టీటీడీ ప్రభుత్వం బాగానే చేశారు. ఈ మధ్యకాలంలో మాత్రం పాలు, పెరుగు, అదే కాఫీ, టీలు, మిల్క్ అది ఇచ్చేవారు. అవి అలాంటి ఎక్కడ ఏం కనిపించట్లేదు. టికెట్స్కే ఉందిలే, టికెట్స్కి ఇప్పుడు ప్రాబ్లం అలాగే ఉంటాయి జనాలు రద్దీ వల్ల. దానికేం ప్రాబ్లం. అదే ఇంతకుముందు పాలు, పిల్లలకి మిల్క్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసేవారు. అవి ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గాయి. ఏర్పాట్లు ఇవి బాగానే ఉన్నాయి. మేము 25 సంవత్సరాలు బట్టి వైకుంఠవాసుని దర్శనం చేసుకుంటాను. మాకు చాలా ఇష్టం. స్వామి మాలేసుకొని ఈ స్వామి దగ్గరికి వచ్చి మా కష్టాలు తీర్చమని అడుగుతాము. ఆ స్వామి దైవ ఆరాలో గెలిస్తే అయ్యే చాలు స్వామి. ఓం నమో వెంకటేశ్వర. అంతా బాగుండ్రు స్వామి, అంతా బాగా చక్కగా చూసాం, చక్కగా దర్శనం అయ్యింది. ఓం నమో వెంకటేశ్వర స్వామి. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి అంటే స్వామి అంత జనంలో ఏటి స్వామి ఎప్పుడు అందరికీ అవకాశం ఇవ్వాలి కదా స్వామి. మనమైనా అందరికీ స్వామి, అందరికీ అవకాశం ఇవ్వాలి స్వామి. నా పేరు పాటిల్ అండి. బెంగళూరు నుంచి వచ్చాము. దర్శనం బాగా అయిందండి, బాగైంది, అన్ని మంచిగా జరిగింది. భక్తులకి తగిన టీటీ వారు తగిన ఏర్పాట్లు చాలా బాగా చేశారు. క్యూ లైన్లో కానీ 2-3 గంటల నుంచి ఎక్కువ సమయం వ్యవధలేదు. లైన్లో కూడా పిల్లలకు కానీ, నీళ్ళు కానీ, పాలు ఇవి చాలా బాగా ఇస్తున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. చాలా బాగా జరిగింది. గౌరవం వైజాగ్ నుంచి వచ్చాను. నా పేరు లక్ష్మి. బాగా దర్శనం అయ్యింది, చాలా బాగా అయ్యింది. ఏర్పాట్లు సూపర్గా ఉన్నాయి, బాగున్నాయి చాలా. భోజనం ఇంకా భోజనం చేయాలి. భోజనం అయితే కోటా రైస్ పెడుతున్నారు, బాగాలేదు భోజనం అయితే బాగాలేదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మేము ఒంగోలు నుంచి వచ్చాము స్వామి. నా పేరు నాగేంద్ర బాబు. దర్శనం వరకు బాగా జరిగింది, కానీ స్వామి కొన్ని లోటుపాట్లు అనేవి జరిగినాయి స్వామి.
కాకపోతే మేము అన్ని పరంగా బాగా ఇబ్బంది పడ్డాం స్వామి. మాకు దర్శనాలకి టోకెన్స్ పరంగా కానీ అన్ని పరంగా కానీ బాగా ఇబ్బందులు పడ్డాం స్వామి. ఉండడానికి షెల్టర్లు కానీ అన్నిటి పరంగా ఇబ్బందులు పడ్డాం స్వామి. కాకపోతే ఇంత ముందుతో కంపేర్ చేస్తుంటే పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఘోరంగా ఉంది స్వామి. అంత అనేది ఏమనిపించలేదు. కొంచెం భక్తులకి కొంచెం సౌకర్యాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. గోవింద ఎంత సౌకర్యాలు కల్పించాలంటే ఎవరి తరం కాదు. ప్రజలు కూడా ఓపిక ఉండాలి. ప్రజలకి ఓపిక కొంచెం తక్కువ. ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.